ఇప్పుడు మీ అందరికీ సైడ్ కిక్ చూపిస్తాను. ఓకే? భయపడద్దు బామ్మ. దీని కరాటేలో కంట్రోలింగ్ ద కిక్ అంటారు. ఏవి లింగో ఇంకాస్తుంటే ఈ అన్నపూర్ణమ్మ దవడ అప్పడంలా పేలిపోయేదే. నోన్న బామ్మ గారు, ఏమీ అవదు. కావాలంటే మళ్ళీ చూపిస్తాను. వద్దులే నాయనా, నువ్వు చెయ్యగలవని నాకు తెలుసు. చూడు నాయనా, రేపు నా మనవరాలు అమెరికా నుంచి వస్తుంది. దానికి కూడా బామ్మగారు. ఇదేమిటబ్బా, రేపు కదా వస్తానంది? అది కదా బామ్మగారు, అమెరికా టైంకి మన టైంకి 12 గంటలు తేడా ఉంది. మీరే పొరపాటు పడి ఉంటారు. వెళ్ళి చూడండి. పడిపోతానే. గ్రాండ్మా, ఇంత బలిసిపోయావేంటి? నా గురించి రోజు ఏడుస్తున్నావా? బలవడమేమిటమ్మా, చిక్కిపోతాను. ఐ మీన్ బలవటం అన్నా చెక్కటం అన్నా ఒకటి కదా? ఏడ్చినట్టుంది. అమెరికా వెళ్ళగానే నీ తెలుగు తిరగబడిందా? వీళ్ళెవరు? కూలి వాళ్ళా? వాళ్ళు నా ఫ్రెండ్స్ గ్రాండ్మా. అమెరికా నుంచి నాతో పాటు వచ్చారు. ఈ చుట్టు మహాల వాళ్ళనంత బరువుగా తీసేయకు. ఇతను ఎప్పుడైనా చూసావా? లేదు. దిస్ ఇస్ సూపర్ స్టార్ మైకేల్ జాక్సన్. ఈ అబ్బాయి అంటే ఫారెన్ లో జనం కుక్కలైపోతారు. వీళ్ళు ఈ అబ్బాయి పిల్లలు. దున్నపోతుల్లాగా ఉన్నారు. వీళ్ళు ఈ అబ్బాయి పిల్లలా? పిల్లలంటే అదే బొమ్మ శిష్యులా? వీళ్ళు మన అవుట్ హౌస్ లో ఉంటారు. ఈ దేశం వాళ్ళకి భారతదేశం పాప్ మ్యూజిక్ డాన్స్ నేర్పాలని ఈ కడియం కట్టుకున్నాను. అవుట్ హౌసా? అద్దెకిచ్చేసానే. అదేమిటి, పెళ్ళాన్ని కొట్టే మొగుడికి ఏమైనా అద్దెకిచ్చావా? ఆడామగా ఏడుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి. అవును, వెంటనే ఖాళీ చేస్తా చూడు. కుంగ్ఫు. మొదట వాట్ ఇస్ దిస్ అనకపోతే రెండో వాట్ ఇస్ దిస్ ఉండేది కదగా. కమ్ ఆన్. షిట్. సీ మిస్టర్, దిస్ ఇస్ మై కొంప. వెంటనే ఖాళీ చేయాలి. ఐఎమ్ సారీ. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఆన్. వాట్ ఇస్ దిస్? ఇది మూడోసారి. ఈసారి ఎక్కడ పడతావో నాకు తెలీదు. 1001 టైమ్స్ అంటారు. నేను మాట్లాడుతుంటే నీ పని నువ్వు చేసుకుపోతావేమిటి? ఎవడి పని వాడు చేసుకోలేదు కాబట్టి భారతదేశం 60,000 కోట్ల రూపాయల అప్పుల్లో పడింది. అప్పుడు నేను ఇండియాలో లేను. అప్పులతో నాకు సంబంధం లేదు. మర్యాదగా నా కొంప ఖాళీ చేసేయ్. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఈ హాల్ నాకు అద్దెకిచ్చారు తెలుసా? నేను ఇవ్వలేదే. నిన్ను కన్న తల్లికి తల్లి ఇచ్చింది. నన్ను పొగుడతావా? నిన్ను పొగడ్డావా? చిచి. చూడు, నీకు 24 hours టైం ఇస్తున్నాను. మర్యాదగా నా కొంప ఖాళీ చేసేయ్. అదర్వైజ్ నిన్ను ఎలా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసు. చూడు నాన్నది గంపడి కుంకుడుకాయలు పెట్టింది. గంట సేపులో నా జుట్టంతా పీకేస్తుంది. ఇదిగో, ఇలాంటి స్టోరీలు చెప్పి 4 రోజులుగా తలంటి పోసుకోకుండా తప్పించుకుంటున్నావు. ఏది ఒకసారి చూడండి. నీ తలవాసన కంటే ఆ డ్రైనేజీ కాలువ కంపు బెటర్. కొట్టానంటే లేకపోతే దానికి షాంపూ ఉందిగా, కుంకుడిగా రసమే కావాలని. దాంతో ఎందుకురా గొడవ? పోయి తలంటుకు రావచ్చు కదా. దానికి సేవలు చేసుకోవడం ఇష్టం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగో నర్సుగా పనిచేస్తుంది కదా, అక్కడ చేసుకోమను. అక్కడ నేను సిస్టర్ నేను, ఇక్కడ నీకు మదర్ ని కూడా నేనే. ఫాదర్ నేను ఉన్నాను కనుక సరిపోయింది, లేకపోతే ఫాదర్ కూడా అదే. విన్నావా? ఇక్కడ నాన్న, ఇది చాలా అన్యాయం, దారుణం. రా బయటికి. వాట్ మ్యాన్, అందరినీ వెంటేసుకొచ్చు యుద్ధం చేస్తావా? మా హాల్ కి వాటరు కరెంటు కట్ చేయడంలో నీ ఉద్దేశం? సోషల్ బాయ్కాట్. ఈ బాయ్ తెలుసుకుంటే నీ బాడీనే కాట్. మర్యాదగా వదిలిపెట్టు. ఇంపాసిబుల్. రేపు ఇంకా విచిత్రాలు చూపిస్తాను. ఏమిటి చూపించేది? నీ బంద. అతను బొంద అంటున్నాడు. బొంద అంటే ఏమిటి? నాకేం తెలుసు. నాకు బొంద. నువ్వు కూడా అదే బొందన్నావు. హలో బామ్మగారు, నెలకు 500 రూపాయలు అద్దె తీసుకుంటున్నారు, 5,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు. మీ మనవరాలు చేయడం ఏం బాగాలేదండి. ఏమిటండి?
చోటు నీకే. ఈ చెమట కంపు వాళ్లతో భరించలేక చచ్చిపోతున్నాను. నీకు ఓపికంటే వాళ్ళని పంపించు. నువ్వు ఇక్కడే ఉండు. బ్యాడ్, బ్యాడ్, బ్యాడ్ బాయ్. బ్యాడ్, బ్యాడ్. అలాగే కాసేపు నీతిని నా బ్యాక్ పాకెట్లో దాచేస్తాను. ఆ జాతిని ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. గర్ల్స్, ఇప్పుడు మన అమెరికా అమ్మాయికి కాస్త తలంటి స్నానం పోయించాలి. 2 బకెట్లు సున్నం, 4 ప్యాకెట్లు పసుపు రెడీ చేయండి. హలో హలో, హాయ్ స్వీట్ హార్ట్, ఎలా ఉంది మన ట్రీట్మెంట్? What is this? వంకాయ పుల్స్. ఇదిగో చూడు అమెరికా అమ్మాయి, నువ్వు నీళ్లు రాకుండా చేస్తే నేను రక్తం వచ్చేలా చేశాను. You, నీ బాడీ కరాటే కోసం. నా గురించాను నేను పడతాను, కానీ నా కరాటే గురించి అంటే మటుకు. వెస్టర్న్ మ్యూజిక్ ఇండియన్స్ కు తెలియజేయాలని చెమట కార్చి కార్చి వాళ్ళని తీసుకొచ్చాను. నువ్వు కావాలని వాళ్ళని భయపెట్టావు. ఇగ్నరెంట్ ఫూల్. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు తెలుగు భాష గురించి. దాన్ని ఖూనీ చేసే నీకు ఆ భాషలో, ఆ స్వరాల్లో ఉండే మాధుర్యం ఏం తెలుసు? జుట్టు పీక్కుని పిచ్చి కేకలు వేసే ఈ బ్రేకులు క్రాకులు మన నాగరికత కాదు. ఆహాహా, అయితే కరాటే మాత్రం మన కల్చరా? అది కూడా ఎక్కడి నుంచో అడుక్కు తెచ్చుకునేదేగా. యూఆర్ రాంగ్. ఈ కరాటే గాని కుంఫు గాని మన భారతదేశం నుంచే జపాన్ కి, చైనాకి వెళ్ళాయి. అహింసావాదులైన బౌద్ధ భిక్షువులు అడవిలో ప్రయాణం చేస్తూ వాళ్ళ ఆత్మరక్షణ కోసం నేర్చుకున్నవే విద్యలు. భారతదేశంలో స్త్రీ ప్రాణం కంటే మిన్నగా భావించేది తన శీలాన్నే. దాన్ని కాపాడుకోవాలంటే కావాల్సింది ఐ మ్యాడ్ 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 కాదు, ఐ కెన్ ఫైట్ విత్ యూ అని ఆడపిల్ల రౌడీలను ఎదుర్కొనే ధైర్యం గుర్తుంచుకో. ఏమిటిది? అంతా బయట ఉన్నారే? లేదు సార్. ఇదేమిటి? మాస్టారు అది. నువ్వుండు, నేను చెప్తాను. మాస్టారు, మరి ఏమిటమ్మా? ఆ అమెరికా బూచమ్మాయి తాళం వేసేసింది. మనం ఖాళీ చేయాలంట. ఐ సీ. ఓయ్ ఓయ్ అమెరికా అమ్మాయి, రా బయటికి. We are bad bad boys. What man? ఈ లాకౌట్లు బందులు మనల్ని ఆపలేవు. I know man. కరాటే వాళ్ళు చిన్న చిన్న తాళాలు పగల కొడతారని అందుకే ఇంత సైజ్ తాళం వేశాను. బాగుందా? ఆగుతుందా? బ్రేక్ చేస్తావా? ఐ మీన్ అదే తాళాన్ని బద్దలు కొడతావా? మేడం, బయటే పెడతాను. ఏమిటమ్మా, ఏమిటి, ఏమైంది? గ్రాండ్మా, గ్రాండ్మా, మేడం అంటే ఏమిటి? మేడమా? నీకు కూడా తెలీదా? అంత గందరగోళంగా ఉంది. మేళం, గోళం, తాళం. ఓ మై గాడ్, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. నా కడుపుకి ఏం అర్థం కావటం లేదు. కడుపుకి కాదమ్మా, మెదడికి, మెదడికి ఏదో ఒకటి. అతను ఇక్కడే సెటప్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, కమ్ ఆన్, విల్ టీచ్ మళ్ళా. ఇన్స్పెక్టర్, మిస్టర్ గోవర్ధన్ ని రిలీజ్ చేయడానికి కావాల్సిన 5000 రూపీస్ సెక్యూరిటీ బాండ్. అతన్ని విడిచిపెట్టండి. ఏమిటి ఫేస్ అలా పెట్టారు? మీ కడుపుకి అర్థం కావట్లేదా? అక్క, కడుపు కాదు, మెదడికి. ఏదో ఒకటి. కాగితాలు కరెక్ట్ గా లేకపోతే చెప్పండి. గోవర్ధన్ బయటకు వచ్చేదాకా నేను కూడా సెల్లోనే ఉంటాను, తోడుగా. వాట్ డార్లింగ్? అతన్ని రిలీజ్ చేయండి. బాధపడు గణపతి, నేను సస్పెండ్ చేయబట్టే కదా వాడు నేను కొట్టాడు. అందుకే కదా నీ కొడుకును అరెస్ట్ చేశారు. నేను డబ్బు కడితే తప్పేం లేదు. పద. భలే భలే, మొత్తానికి పోలీస్ ఆఫీసర్ని. ఆ పిల్లెవరయ్యా? తెలీదమ్మా. హలో, ఎవరండి లోపల? అమ్మ బాబోయ్, అమెరికా దేశం సరాసరి కొంప మీదకి వచ్చింది. ఎందుకో కనుక్కోవే. బీచ్ లో విహారాలు, బుహారీల్లో పలహారాలు, ఇవేవి నాకు తెలియవన్నట్టు కొయ్య కోయ్.
నీకు పుణ్యం ఉంటుంది. ఎందుకో కనుక్కోవే, లేకపోతే నాన్న యక్ష ప్రశ్నలు వేసి చంపుతాడే. ప్లీజ్ చెల్లాయి, ప్లీజ్ చెల్లాయి. అది అలా బతిమాలుకున్నా బాగుంది. హలో మేఘమాల, ఏమిటిలా వచ్చా? అసలు ఇంత వయసు వచ్చినా నువ్వెందుకు పెళ్లి చేసుకోవటం లేదు? నా కడుపుకేం అర్థం కావటం లేదు. కర్మ, కడుపు కథల్లి బుర్రకి అనాలి. అదేదో నాకు తెలియదు. లుక్, పెళ్లి ముహూర్తాలుంటే ఈ పంచాంగములు తెచ్చాను. అవ్వా, పంచాంగములు కాదు తల్లి, పంచాంగాలు. ఐ నో తెలుగు బెటర్ దెన్ యు మ్యాన్. ఈ మధ్య చక్కని తెలుగు సినిమా పాటలు కూడా నేర్చుకున్నాను. ఒక్కసారి పాడతాను. అమ్మాను మక్కును కాను, హై రాయి రప్పను కాను. అమ్మో అమ్మో, ఆపే తల్లి. నీకు తెలుగు వచ్చిందని నేను సర్టిఫై చేశాను, ఆపే. ఆపుతాను. ముందు ఈ పెళ్లి ఎప్పుడో నాకు తెలియాలి. నాకు తెలియక అడుగుతాను, నా పెళ్లికి నీకు లింక్ ఏమిటట? ఈ ఇండియాలో చెల్లెలకి పెళ్లి చేయండి, అన్నయ్యలు పెళ్లి చేసుకోరటగా. ముహూర్తాలు సెలెక్ట్ చేసినంత తేలిక కాదు మొగుని సెలెక్ట్ చేయడం. ఇదిగో ఇలా మాట్లాడితే నా హృదయం ఏడుస్తుంది. ఇదిగో ఆడపడుచు కట్నం ఇవ్వకపోతే నా హృదయం ఏడుస్తుంది. ఓ సింతే కదా, నేనిస్తాను రాట్నం. రాట్నమా? యా, సో ఫెమిలియర్. మహాత్మా గాంధీ గారు దున్నేవారు, అదే కదా? నాయ్ దున్నడం కాదు, వడకటం. ఓ ఐ సీ. ఇదిగో చూడు, నిన్ను పెళ్లి చేసుకున్నాక రోజు దున్నమంటే మాత్రం నా వల్ల కాదు. వల్ల కాదంటే శ్మశానం కదా, నాకు తెలుసు బాగా. చూడు తల్లి, కాడో కళ్యాణమో మీ ఇద్దరు తెలుసుకోండి. నాకు అవతల ఆసుపత్రికి టైం అయింది. ఇదిగో అన్నయ్య, ఆడపడుచు కట్నం మాత్రం మర్చిపోకే.